రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. సకల వ్యాధులను స్వస్థపరచుటకు సత్యవంతుడు ఆగు ప్రభు యేసు ప్రేమతో అందరికి తన కృపనిచ్చును. సత్యవంతుడు ఆగు ప్రభు యేసు క్రీస్తు అందరికి తన కృపనిచ్చును. రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో తన కరము చాపి రమ్మానుచున్నాడు. హల్లెలూయా. అవును, క్రీస్తునందు ప్రియమైన వారులారా, బాలాజీ నగరంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరిని యేసు ప్రభుల వారు రమ్మనుచున్నాడు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలమందు మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అవును, క్రీస్తునందు ప్రియమైన వారులారా, మన తండ్రి అయిన దేవుడు తన కుమారుడిని ఈ లోకములో 2000 సంవత్సరాల క్రితము జన్మింపజేశాడు. ప్రియమైన వారులారా, మనము ఎవ్వరు నశింపకుండానట్లు మనమందరము నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుడిని ఈ లోకములో అనుగ్రహించున్నాడు. ప్రియమైన వారులారా, మనము అనేక పాపములు, అనేక దోషములు, అనేక వ్యాధులతో నిండి ఉన్నాము. ప్రియమైన వారులారా, ఆ పాపములను, ఆ దోషములను నిర్మూలించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకములో జన్మించి ఉన్నాడు. ప్రియమైన వారులారా, మనము కూడా ఇంకను పాత రోత జీవితంలో గడుపుతున్నామా? ప్రియమైన వారులారా, వాటన్నిటిని విడిచిపట్టి మనము నశింపకుండానట్లు, నరకానికి పోకుండానట్లు, ఆ అగ్నిగుండంలోకి పోకుండానట్లు మనము యేసు ప్రభుల వారిని నమ్ముకొని ఎడల యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపములన్నీ శుద్ధీకరించి ఆ పరలోక రాజ్యానికి మనము వారసులగుతాము. ప్రియమైన వారలారా, నేను లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. ప్రియమైన వారలారా, మిమ్మల్ని కూడా, వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించి ఉన్న దేవుడిని అంటున్నాను. ఈ ఉదయకాలం మందు సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన వారలారా, పర్వతములు తొలగినను, మెట్టు దత్తరిల్లను, నా కృప మిమ్ములను విడిచి పోదని ఈ ఉదయకాలం మందు సెలవిచ్చుచున్నాడు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం మందు వింటున్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభుల వారిని అంగీకరించినచో మీ ఇంటిలో ఎటువంటి శ్రమలున్నా సరే, ఎటువంటి వ్యాధులున్నా సరే, ఎటువంటి అంధకార చీకట శక్తులు ఉన్నా సరే, ఈ ఉదయకాలం మందు యేసు ప్రభుల వారిని ఆహ్వానించండి. ప్రియమైన వారలారా, మీ ఇంటిలో ఉండే దుష్ట శక్తులు, దుష్ట క్రియలు, అంధకార చీకటి శక్తులు అన్ని నయమవుతుంది. ప్రియమైన వారలారా, మీరు విశ్వాసించి యేసు ప్రభుల వారిని ఆహ్వానిస్తే మీ చిన్న హృదయాన్ని యేసు ప్రభుల వారికి అప్పచెప్పిన యెడల మీరు ఆ హృదయానికి సంతోషము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ప్రియమైన వారలారా, ఈ 2025 సంవత్సరము గడిచిపోయింది. ప్రియమైన వారలారా, ఈ 2025 సంవత్సరం అంతయు మీకు ఎటువంటి కన్నీరుతో ఉన్నారు, ఎటువంటి బాధలో ఉన్నారు, ఎటువంటి దుఃఖములో ఉన్నారు, బంధువులు వెలివేసినారా, మీ పిల్లలు చేసే చేష్టలకు బాధపడుతున్నారా, త్రాగుడు అలవాటుకు లోనయ్యి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకుంటున్నారా, అటువంటి సమస్యలు ఉన్నా సరే యేసు ప్రభువుల వారు వాటన్నిటిని తీర్చే దేవుడై ఉంటున్నాడు. ప్రియమైన వారలారా, నేను కూడా క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని, కానీ లోకరీతిగా లోక ఆశలకు లోనయ్యి గత 15 సంవత్సరాలకు ముందు నేను చాలా త్రాగి ఇంటిని చాలా బాధ పెట్టేవాడిని. కానీ యేసు ప్రభుల వారు నన్ను కనుగొన్న దేవుడు అని నేను ఎరిగి, నా తల్లి గర్భములో నుండి నన్ను రూపింపకమునుపై నుండి
నా కుమారుడా, నువ్వు చెడిపోవడం నాకు ఇష్టం లేదని నన్ను చేయి పట్టుకుని లాగినాడు ప్రియమైన వాడలాడా. నన్ను రక్షించి ఈ విధంగా వాడుకున్నందులకు నేను దేవునికి కోడి స్తోత్రాలు చెబుతున్నాను ప్రియమైన వాళ్ళారా. మీ కుటుంబంలో కూడా అటువంటి సమస్యల, మీ బిడ్డలో అటువంటి నాశనకరమైన గుంటలో పడి ఉన్నారా ప్రియమైన వాళ్ళారా? వెంటనే యేసు ప్రభువుల వారిని విశ్వాసించండి. యేసు ప్రభువుల వారే లోకరక్షకుడు. నేనే మార్గము, సత్యము, జీవమనే ఉన్నాను. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడను ప్రవేశించలేడని యేసు ప్రభువుల వారు ఈ ఉదయకాలమందు వాగ్దానం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా. యేసు క్రీస్తు రక్తమే ప్రతి పాపముల నుండి శుద్ధీకరిస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఇది నిజము, నమ్మండి. ఇది నిజము, నమ్మండి. యేసు ప్రభువుల ద్వారానే మనకు మోక్షము, పరలోకము దొరుకుతుంది ప్రియమైన వాళ్ళారా. ఇంకా పాత రోత జీవితంలో గడుపుతుంటే వాటన్నిటి మానుకోండి ప్రియమైన వాళ్ళారా. నశింపుకున్నట్లే తన తండ్రి మన కుమారుడిని యేసు ప్రభువుల వారిని ఈ లోకానికి పంపించున్నాడు ప్రియమైన వారులారా. ఆ కల్వారి శిలువలో మన కొరకు మరణించాడు ప్రియమైన వారులారా. మరణించి ఆ మరణాన్ని జయించిన దేవుడు ప్రియమైన వారులారా. శాపాన్ని జయించిన దేవుడు ప్రియమైన వారులారా. మరణపు ముళ్ళను విరిచిన దేవుడు ప్రియమైన వారులారా. సాతానుని జయించిన దేవుడు ప్రియమైన వారులారా. మీరు కూడా సాతాను, మీలో ఉండే సమస్యలను జయించాలా? మీరు కూడా యేసు ప్రభువుల వారిని వెంబడించండి ప్రియమైన వారులారా. ఈ ఉదయకాలమందు యేసు ప్రభువుల వారు మాట్లాడుతున్నాడు ప్రియమైన వారులారా. లోకమును నేను ప్రేమించడానికి వచ్చున్నాను, ఏ ఒక్కరూ నశింపకూడదని దృఢంగా చెబుతున్నాడు ప్రియమైన వారులారా. విశ్వాసించిన వారందరూ పరలోక రాజ్యానికి అర్హులవుతారు ప్రియమైన వారులారా. ఈ ఉదయకాలం వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభువుని అంగీకరించి ప్రభు మార్గంలో నడవండి. నా మార్గంలో నడిచి నా బోధనను ఎవడైతే అంగీకరిస్తాడో ఈ లోకంలో వారికి గొప్ప మేలు జరుగుతుందని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియమైన వారులారా. మీరందరూ నశింపుకున్నట్లు దేవుడు తన కుమారుడిని ఎటువంటి పాపము ఎరుగని యేసు ప్రభువుల వారిని ఈ లోకంలో పంపి మన పాపాలన్నీ ఆయన భుజంపై వేసుకొని ఆ శిలువలో వేలాడి తిరిగి లేచిన దేవుడై ఉంటున్నాడు ప్రియమైన వారులారా. ఈ చివరి మాసములో ప్రతి ఒక్కరూ పాత జీవితాన్ని వదిలి కొత్త జీవితంలో అడుగు పట్టండి ప్రియమైన వారులారా. ఆమేన్, ఆమేన్. கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு மகிமை உண்டாவதாக.